నమస్తే, నేను మీ కేశవ. ఆర్షి టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సీకరి గ్రామంలో రావడం జరిగింది. ఈ 2024వ సార్వత్రిక ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నటువంటి సీకరి సన్యాసిధర్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ముందుగా ఆర్సీ టీవీ వాళ్ళకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పేరు సీకరి సన్యాస్ దొర గారు. మా తండ్రి గారు అయినటువంటి సీకరి రామన్న దొర గారి రెండవ సంతానం. నేను చదువుకున్నది బిఎస్సి బీపీడి, అంటే బిఎస్సి హార్టికల్చర్ చదివి ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివాను. మాది సీకరి గ్రామం, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి సార్? హై స్కూల్ స్టేజ్ నుంచి కూడా రాజకీయంగా వెళ్ళాలనే ఆలోచన అప్పటి నుంచి ఉండేది. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో నేను రాజకీయంలో రావాలని నా ఒక కోరిక. సార్, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు రావడం జరిగింది? నేను సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం సుమారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పార్టీ స్థాపించినప్పుడు సభ్యతను మొదలు పెట్టడం జరిగింది. నుండి అప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ అంటే నాకు జగన్ అంటే, శేఖర్ రెడ్డి అంటే చాలా మరి చెప్పలేనటువంటి ప్రేమాభిమానం. దానివల్ల నేను ఇంకా జగన్ వెంట ఉండాలన్న దృక్పథంతో నేను వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన పాదయాత్ర చేస్తూ కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది. ఆయన సుమారుగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర నుంచి ఆయన ఇచ్చినటువంటి మాటలు అంటే హామీలు నెరవేరుస్తూ ఈరోజు ప్రజలందరికీ అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్టు ఆయన మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేస్తున్నటువంటి నవరత్నాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, అంటే 99% పేద ప్రజలకి ఎక్కడ లంచాలు లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా, ప్రాంతాలు లేకుండా ఆయన అందరికీ సమాన ధర్మంతో పార్టీలను చూడకుండా అందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ వైఎస్ఆర్ పార్టీ అంటే నాకు అభిమానం కాబట్టి, నాకంటూ ఒక కుటుంబం ఉంది. మరి మామూలు కుటుంబం కాదు, నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది. నా కుటుంబం నుండి అన్ని కుటుంబాల నుంచి అన్ని దగ్గర నుంచి ఉన్నప్పుడు నా కుటుంబం నుంచి నేనెందుకు ఉండకూడదు? నా వాళ్ళ కోసం నేనెందుకు సేవ చేయకూడదు? నా వాళ్ళ కోసం నేనెందుకు వెనుకలిపోవాలి? వీళ్ళకి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ నాన్న అడుగు జాడల్లో ఆయనకంట ఒక 2 అడుగులు ముందేసాడు. నేను కూడా నా గ్రామంలో ఉన్నటువంటి, లేదంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక 2 అడుగులు ముందుకేసి నా పేద ప్రజలకి, లేకపోతే నా గిరిజనులకి, నా ఆదివాసులకి ఒక సేవ దృక్పథంతో, సేవ చేయాలనే దృక్పథంతో నేను ఈరోజు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలనుకుంటున్నానండి. సో ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని స్వీకరిస్తారండి? మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా? సేవా కార్యక్రమాలు అంటే నేను సుమారు 16-17 సంవత్సరాలు అయిందండి. నేను అనేక గ్రామాల్లో తిరిగా సుమారు ఈ 6 మండలాల్లో, అంటే 6 మన ఇప్పుడు మండలాల్లో సుమారు నాకు తెలియని ఊరు అంటూ లేదు. సుమారుగా అన్ని ఊర్లు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా నన్ను ఒత్తిడి చేసి, ధర ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రెబల్ అభ్యర్థిగానే నామినేషన్ వేయాలి, వేస్తేనే మన బతుకులు మారుతాయి. ఒక నిరుద్యోగుడుగా, ఒక పేదవాడిగా ఉన్నాం కాబట్టి నీలాంటి పేదవాడు వస్తే మాకు మంచి జరుగుతుందనే దృక్పథంతో ఈరోజు చాలా మంది నన్ను, సుమారుగా ఒక 10,000 మంది ఫోన్లు కాంటాక్ట్లో ఉన్నారండి. ఆ 10,000 మంది నన్ను రోజు సుమారు ఒక రోజు 30-40 మంది ఫోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క మనోధైర్యంతో, వాళ్ళ యొక్క మాట విని ఎట్టి పరిస్థితుల్లో రెబల్గా నామినేషన్ వేయాలన్న దృక్పథంతో ఈరోజు నేను మరి వైఎస్ఆర్సీపీ తరఫున రెబల్ క్యాండిడేట్గా నిలబడాలనుకుంటున్నానండి. మీ చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో వాటిని ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.